సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని 3 ముళ్ళు 7 అడుగులతో జీవితాంతం కలిసి నడుద్దామని పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలు మర్చిపోతున్నారు. కట్టుకున్న భర్తలో వంకలు వెతుకుతూ పరాయి వ్యక్తి మోజులో పడి పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లల జీవితాలు నడిరోడ్డున పడుతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతీర్చేందుకు కూడా వెనుకాటలేదు కొందరు భార్యలు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడి ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా హత్య చేయడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాలాపూర్ పరిధిలోని నాదరుగులు గ్రామం బాలాజీ నగర్కు చెందిన తాండ్రా రవీందర్, సంగీత భార్యాభర్తలు. పెళ్లైన కొన్ని రోజులకే ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే సంగీత బాలాపూర్కు చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో ఆమె తన ప్రియుడిని కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సంగీత అతడిని అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా విషయాన్ని ప్రియుడితో చెప్పింది. ప్రియుడు యాదగిరి అతని ఫ్రెండ్ అనిత్ కుమార్తో కలిసి రవీందర్ను హత్య చేయడానికి ప్లాన్ వేశారు. ఇక ఏప్రిల్ 29న రాత్రి రవీందర్ తన భార్య కోసం స్థానికంగా ఉన్న విశాల్ మార్ట్ వద్ద ఎదురు చూస్తూ ఉండగా సంగీత ప్రియుడు యాదగిరితో కలిసి ఓ కారులో వచ్చి రవీందర్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనను దారుణంగా కొట్టి చంపేశారు. ఆళ్లవాళ్లు దొరకకుండా బటర్ఫ్లై సిటీ వెంచర్కు డెడ్ బాడీ తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. ఇక మరుసటి రోజు సంగీత తనకు ఏం తెలియనట్టుగా భర్త కనిపించడం లేదని బావ రఘునందన్కు ఫోన్ చేసి తెలిపింది. అయితే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపాడు. కానీ సంగీత మాత్రం అలా చేయలేదు. భర్త కనిపించకుండా పోయిన సంగీత నిర్లక్ష్యంగా ఉండటంతో బావే సంగీతను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఏప్రిల్ 30న బటర్ఫ్లై వెంచర్లో కాలిపోయిన వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు బాలాపూర్ పరిధిలోని నాదరుగుల్ గ్రామం బాలాజీ నగర్కు చెందిన తాండ్రా రవీందర్గా గుర్తించారు. భార్య సంగీతపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడితో కలిసి భర్తను తామే హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కట్టుకున్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతీర్చింది. కడుపున పుట్టిన పిల్లలకు తండ్రిని దూరం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.